అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. ఏ మనుష్యుడును తనకు తానుగా ఈ లోక కోరికలను విడిచిపెట్టలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు మాత్రమే అతడు విడిపింపబడగలడు. మన బంధకముల నుండి విడిపించగలవాడు ఆయనే. ఆయన బలమైన హస్తము మనలను ఈ లోక ఆకర్షణల నుండి మరియు అపవాది నుండి విడిపించగలదు. ఇది ఇట్లుండగా, ఎవరు తమ స్వంత సామర్థ్యము ద్వారా తప్పించబడుటకు ప్రయత్నించెదరో వారు త్వరలో మరలా బంధకములలోనికి లాగబడుదురు. ఒక ప్రోత్సాహకరమైన ప్రసంగము వినిన పిమ్మట ఒక పొగ త్రాగువాడు, నేను పొగ త్రాగుటను విడిచిపెట్టుదును అని చెప్పవచ్చును. ఎంతో కష్టముతో అతని తీర్మానమును 3-4 దినములు నిలబెట్టుకొనును. తరువాత తన కడుపు బ్రతిమాలుట మొదలుపెట్టును. అయ్యా, నేను పొగ త్రాగవలను. మంచి ఆహారము, పాలు, మిఠాయిలు ఇవి ఏవి నన్ను తృప్తిపరచవు. నాకు తప్పక పొగ కావాలి. దాని కొరకు వేచి ఉన్నాను. దయచేసి నాకు పొగాకు నిమ్ము. అది లేకపోతే నేను చచ్చిపోయేదనని బ్రతిమాలును. చివరికి అతడు తీర్మానమును వదిలి తిరిగి తన పాత అలవాటుకు ఎప్పుడునూ లేనంత ఎక్కువగా వెళ్ళిపోవును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి మన జీవితంలో పనిచేయుట ద్వారా మాత్రమే మనము మన పాపముల నుండి విమోచింపబడగలము. ఆయన ఈ లోకమును, పాపమును, మరణమును, నరకమును మరియు సాతానును జయించెను. ఆయన ద్వారాను ఆయన వలనను ఆయన యందు మనము విజయశాలురము. పౌలు, నేను సమస్తమును చేయగలను ఎట్లు నన్ను బలపరచువాని యందే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 అని చెప్పాను. కొంతమంది పొగాకుకు బానిసలు కారు గాని చెడు పుస్తకములకు, అపవిత్రమైన పత్రికలకు బానిసలుగా ఉందరు. మార్కెట్లో చెడుతో నిండిన పుస్తకములు ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నవి. కొన్నిసార్లు పుస్తకముల పేర్లు ఎంతో హుందాగా, ఆకర్షణీయముగా ఉండును. కానీ అదే చెడు, అదే ఫలితము, అదే శిక్ష ఉండును. మరి కొంతమంది ధనమునకు బానిసలు. వారు దాని కొరకు ఎన్ని అబద్ధములైనను చెప్పెదరు. మరియు ధనము సంపాదించుటకు ఎంత అవినీతి కార్యములనైనను చేసెదరు. మరికొందరు అధికారము కొరకు అత్యాశ కలిగి దాని కొరకు ఇతరుల జీవితములను నాశనము చేయుటకు కూడా సిద్ధపడుదురు. క్రీస్తు వారి హృదయములోనికి ప్రవేశించినప్పుడు ఆయన బలమైన హస్తము చేత వారిని ఈ బంధకములన్నిటి నుండి విడుదల చేయును. నా స్వంత అనుభవం నుండి ఇది నిజమని చెప్పగలను. ఎవరునూ ఎప్పుడునూ రక్షణను గూర్చి నాతో మాట్లాడలేదు. ఒక దినమున దేవుని స్వరమును విని నేను రక్షించబడి తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు నా హృదయంలోనికి వచ్చి ఉన్నాడు. ఆ క్షణము నుండి నా చెడు కోరికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాయమైపోయినవి. అవి నాకు ఇష్టము లేకుండా అయినవి. క్రీస్తే నాకు దైవిక విషయములపై ఎడతెగని ఆకలిని, దప్పికను ఇచ్చియున్నాడు.